कैलासाचलकन्धरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमान्तगोचरकरी ओंकार बीजाक्षरी मोक्षद्वार कवाट पाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी పరమేశ్వర దీనజన రక్షక మాకు బ్రతుకు మీద ఇచ్చలేదు మా ప్రాణములు కైకుని మార్కండేయునికి పూర్ణాశినిమ్ము స్వామి. అవును, అంతకు మించి వేరే గత్యంతరం లేదు మనకు. అమ్మా అమ్మా వచ్చావా కుమారా? రానాయనా రా. అమ్మా అమ్మా నన్ను చూసిన వెంటనే సూర్యకాంతి చేసిన తామర పూల వలె నవ్వుతూ ఉంటారు. నేను లేనప్పుడు ఈ ముఖాలు ఏదో చెప్పురాని ఆవేదనతో ముగించుకుపోతాయి. కారణం ఏంటమ్మా? చెప్పు తండ్రి. అమ్మా చెప్పమ్మా, కారణం ఏంటమ్మా? అమ్మా అమ్మా మీ మౌనం చూస్తే మీ విజయానికి కారణం నేనే అని తెలియచుంది. నా వల్ల మీ మనసుకి ఏ కష్టం కలిగినా నేను సహించలేను. చెప్పండి తండ్రి, దయచేసి చెప్పండి తండ్రి. చెప్పుమ్మా. నాయనా ఎలా చెప్పను తండ్రి, చెప్పుటకు నోరాడకున్నదే. అవును తండ్రి, నీవు మాకు ఈశ్వరుడిచ్చిన వరప్రసాదానివి. నీవు లేకుండా మేము జీవించలేం. అందుకే ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని తీసుకువెళ్లి నీకు పూర్ణాయుద్ధాయాన్ని ఇమ్మని. ఈ భయంకర రహస్యాన్ని మా గుండెల్లో దాచుకుని కుములుతూ ఉన్నాం. నిన్ను 16 ఏళ్ల ఆయు పరిమాణముతోనే మాకు ఈశ్వరుడు ప్రసాదించాడు. ఏమిటి అంటే ఈశ్వరుని మీకు అల్పాయుష్తో ప్రసాదించాడా? ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని పూజించి మిగతా ఈ విషయం పరీక్ష. నేను పుట్టకపోయినా బాగుండేది. పుత్రుడుగా తల్లిదండ్రులకు చేయవలసిన సేవలు బాధ్యతలు నిర్వహించక ముందే ఆ ఈశ్వరుడు నన్ను మీ దగ్గర నుంచి వేరు చేసి సంకల్పించాడా? నేనేం అపరాధం చేశానని?
నారాయణ. ప్రణామాలు మహర్షి. చిరంజీవి చిరంజీవి. మీ నోటి వాక్యం వల్ల నేను చిరంజీవిని కావాలి. నా కోసం కాదు, మా తల్లిదండ్రుల కోసం. మహర్షి, మీకు సర్వం తెలుసు, మీకు తెలియదు ఏదీ లేదు. ఈశ్వరుడు ఎందుకు ఈ కఠిన శిక్ష నా తల్లిదండ్రులకు విధించాడు? పూర్వ ప్రారంభ మార్కండేయ. పూర్వ జన్మలో అధిక సంతానవంతుడైన నీ తండ్రి వచ్చే జన్మలో నాకు సంతానమే వద్దు వద్దు అని పలుమార్లు ఆ ఈశ్వరుని ప్రార్థించాడు. దాని ఫలితమే ఇది. అట్లునా? తన్నుపాయమే లేదా మహర్షి? ఎందుకు లేదు, ఉన్నది. ఇలారా చెప్తాను. అదిగో ఆ ఆకాశం వైపు చూడు. ఉజ్వలంగా వెలుగుతున్న నక్షత్రం పేరేమిటో తెలుసుగా? తెలుసు, ధ్రువ నక్షత్రం. ఆ ధ్రువుడు నీకంటే ఎంత చిన్నవాడో తెలుసా? పట్టుదలతో దీక్షతో తపస్సు చేసి ఆ శ్రీమన్నారాయణ్ణి మెప్పించి రప్పించి తాను కోరుకున్న ఆ ధ్రువపదాన్ని పొందగలిగాడు. పసిపిల్లలు తలుచుకుంటే సాధించలేని కార్యం లేదు మార్కండేయ. ఆ ధ్రువ చరిత్ర వింటే ఏం చెయ్యాలో నీ మనసుకు నీకే తెలుస్తుంది. నీ తల్లిదండ్రుల వలె ఆ ధ్రువుని తల్లిదండ్రులు కూడా చాలా కాలం సంతానహీనులై వాపోతున్న సమయంలో ఉత్తానపాత మహారాజు పట్టమహిషి సునీతీదేవి తన భర్తను రెండో వివాహానికి ఒప్పించింది. నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. సోదరి, మహర్షులకు ప్రణమిల్లు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మహారాజు ఎక్కడ? వారి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు మహర్షి. నారాయణ. నువ్వు కాసాకు వెళ్ళు. తుర్చి. ఏమిటమ్మా? నేను చెప్పినంత గుర్తుంచుకో, మర్చిపోకు. జాగ్రత్త. అలాగేనమ్మా. దేవి, ఏమిటి విషమ పరీక్ష నాకు? నా మనస్సులో నీకు తప్ప మరెవ్వరికీ చోటు లేదే. మనస్ఫూర్తిగా సురుచిని నేనెలా? ప్రభు, నా మాట వినండి. నా ఆశ నిరాశ చేయకండి. ఆమె తమ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. దేవి, నీవు నాతో రా. మీరు మరి పసిబిడ్డ అవుతున్నారు. రండి. రా సోదరి. మహారాజా. ఆగండి మహారాణి. మీ ఎదుటే ప్రభువులకు నా మనసులో ఉండే కోరికలు నివేదించాలనుకుంటున్నాను. అడుగు చెల్లి. ప్రభు. సురుచి, ఏమిటా కోరికలు చెప్పు. తమరు మన్నిస్తానంటే. సందేహం ఎందుకు? నీ కోరికలేమిటో చెప్పు, తప్పక తీరుస్తాం. నా కోరికలేమైనా సరే తప్పక నెరవేరుస్తానని మాట ఇవ్వగలరా? నిస్సందేహంగా. మాట తప్పరు కదా? మాట తప్పడం మా వంశంలో లేదు. అడుగు, నీ కోరిక ఏదైనా మనస్ఫూర్తిగా తీరుస్తాం. అడుగు సోదరి. నన్ను మీ పట్టమహిషిగా అనుగ్రహించండి. సురుచి, పట్టమహిషి మహారాణి సునీతి. అదే నేను అడుగుతున్నది. మహారాణి సునీతి స్థానం నాకు కావాలి. సురుచి. ఆవేశపడకండి మహారాజా. ఆమె కేవలం మీ పెద్ద భార్య మాత్రమే. మహారాణి పట్టము, పట్టమహిషి పదవి ఇక మీదటి సురుచికే సొంతం కావాలి. సురుచి, కోరి తన భర్తను నీకు అప్పగించిన త్యాగమూర్తి సునీతగా నువ్వు ద్రోహం తలపెడుతున్నావు. నువ్వింత స్వార్థపరాలు అనుకోలేదు. స్వార్థం నాది కాదు మహారాజా, మీది సునీతి దేవిది. తనకు బిడ్డలు కాయలేదనే నిరాశతో ప్రజల్లోకి తన గొప్ప త్యాగమూర్తిని అనిపించుకోవాలనే దురాశతో మీకు రెండో వివాహం చేసింది. కానీ నేనే ఆమె స్థానంలో ఉంటే ప్రాణ సమానమైన నా భర్తని వేరొక స్త్రీకి అప్పగించలేను. సురుచి, అవివేకంతో మాట్లాడుతున్నావు. వివేకంతోనే మాట్లాడుతున్నాను మహారాజా. కేవలం తమకు వంశాకురానిచ్చే రెండో భార్యగా ఆదరాభిమానాలని అంతఃపురంలో అవమానాల పాలవుతూ ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్ళు. పవిత్రమూర్తి అయిన మహారాణి సునీతీదేవి ఔదార్యాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాలా. నీ అందం ఆనందం నాకు అక్కర్లేదు. తక్షణం వెళ్ళు. మాట తప్పని మహారాజు వెళ్ళమన్నప్పుడు ఉండడం భావ్యం కాదు. నేను వెళ్తాను. ఆగు సోదరి. మహారాజా, ఆమె కోరిన పదవి ఇవ్వండి. నాకే పదవి అక్కర్లేదు. నన్ను వెళ్ళవండి. ఆగు సోదరి, ఆవేశపడకు. ఇక మీద ఈ రాజ్యానికి మహారాణివి నువ్వే. మహారాజు నీవాడే. సునీతి, వీల్లేదు. నువ్వు తొందరపడుతున్నావు. అలా జరగడానికి వీల్లేదు. మహారాజు చిన్న భార్య మోహంలో పడి పెద్ద భార్యకు అన్యాయం చేశాడనే అపనింద పాలు చెయ్యకు. అదే నేను అంటున్నాను. ఆడిన మాట తప్పారనే అపకీర్తి మహారాజుకు రాకూడదు.
ఆ అపకీర్తినైనా భరిస్తాను కానీ నీకు అన్యాయం చేయలేను దేవి. నీ పవిత్ర ప్రేమను వదులుకోలేను. నా పవిత్ర ప్రేమ మీద నిజంగా మీకు గౌరవం ఉంటే ఆమెకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. లేదంటే ఈ క్షణమే నేను ఈ రాజప్రాసాదం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దేవి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నీ మాట కాదనలేను. కానీ నాకేమిటి విషమ పరీక్ష? ఇంకేం మాట్లాడకండి ప్రభు, దయచేయండి. సోదరి, ప్రాణేశ్వరుని నీకు అప్పగిస్తున్నాను. సురుచి, మధువులు చిందాలి అధరము బ్రోలా, మధువులు చిందాలి అధరము బ్రోలా, మమతలు పండాలి మది వేళ, మమతలు పండాలి మది వేళ, సొగసులు లాలించి సుఖముల తేలించి, సొగసులు లాలించి సుఖముల తేలించి, కలిసి మెలసి అలసి సొలసి సుమచరలీలా, సురుచిర సానంద కేళీలోలా, సురుచిర సానంద కేళీలోలా, సుందర భోగాలు నీవే రాజా, సుందర భోగాలు నీవే రాజా, సురుచిర సానంద కేళి, సురుచిర సానంద కేళి, సురుచిర సానంద కేళీలోలా. క్షమించండి, నువ్వెవరు? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. నేను మహారాణి సురుచిదేవి చెల్లెల్ని. ఓహో, అందుకే బలి ఆడుతున్నావు. నేను మంత్రి కుమారుణ్ణి. మంత్రి కుమారుడా? అయితే ఎందుకిలా దర్భపుల్లలాగున్నా? నేను దర్భపుల్లని కాదు, నా పేరు సుదర్భవర్మ. నా పేరు స్వర్ణగర్భ. మనిషికి దగ్గర పేరే. అవును,
స్వర్ణ గర్భ, నువ్వెంతో మంచివాళ్ళలాగున్నావు. నాకిక్కడెవ్వరూ తెలీదు. మనిద్దరం ఆడుకుందామా? ఓ తప్పకుండా. అపరాధాన్ని మన్నించు దేవి. అంత మాట అనకండి ప్రభు. దేవి, నేను నీకు చాలా అన్యాయం చేశాను దేవి. అలా మాట్లాడకండి ప్రభు. మరి ఇంత తిక్కుమతువైతే ఎలాగే? ఎక్కడికెళ్ళి ఉంటారు? రాజుబాబు గారు సునీతక్కయ్య మందిరానికి వెళ్ళారు. చూసావా, నేను అనుకున్నంత అయింది. ఆశ్చర్యంగా ఉంది. నాతో ఒక్క మాటనే చెప్పకుండా. ఎందుకు చెప్తారు? చెప్తే వెళ్ళనిస్తావా? ఇప్పుడు అర్థమైందా? అనురాగం అక్కడ, ఆనందం ఇక్కడ. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మీ అమ్మ చెప్పిందన్నావు. ఏం చెప్పింది? నువ్వు చాలా సన్నగా ఉన్నావుంట. మా అమ్మ నన్ను ఏ విద్యార్థ రాజుకో ఇచ్చి పెళ్లి చేస్తుందట.
భోజనం మాని నేను ఉండలేనప్పా. అవును, నీకొక విషయం తెలుసా సుదర్భ? మా సునీత కేకి బిడ్డ పుట్టపోతున్నాడు. సునీత కేకి ఇప్పుడు 9వ మాసం. మరి ఇంకొక విషయం తెలుసా సుదర్భ? మా సురిచక్కయ్య కూడా గర్భిణీతో ఉంది. మహారాజా మహారాజా, తమకు రాకుమారులు జన్మించారు. రాకుమారుడు జన్మించాడా? అవును మహారాజా. ఎంత శుభవార్త! రాకుమారులు జన్మించారు. రాకుమారుడా? ఏ వసంత, రాకుమారులు జన్మించారే? నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు మునీంద్ర. విజయం, రాకుమారుడికి నామకరణ మహోత్సవము జరపబోతున్నారా? అవును మునీంద్ర, ఆ నామధేయం ఏదో మీరే సెలవివ్వండి. మేమే సెలవివ్వవలన? సరే, ఆ కుమారుని నామము ధ్రువుడు. ధ్రువకుమారుడు. ధ్రువకుమారుడా? ధ్రువకుమారుడు. ధ్రువకుమారుడా? ధ్రువకుమారుడు. ఆనందం పొంగింది. మహారాజు మదిలో ఆనందం పొంగింది. మా దేశం లోటు తీరి వెన్నెలొచ్చింది. మా దేశం లోటు తీరి వెన్నెలొచ్చింది. పండు పండింది. మహారాజు మదిలో ఆనందం పొందింది. జమక జమక జం, జమక జం, జమక జమక జం, జమక జం. అందాల పందిరేయ వైభోగాలే, అందాల పందిరేయ వైభోగాలే. పొరయ్యో సంబరమంట, పొరయ్యో సంబరమంట. కోలాట వెయ్యాలి, కొబ్బి కట్టాలి, కోవెల్లో గండాలెత్తి కొలుచుకోవాలి. కోలాట వెయ్యాలి, కొబ్బి కట్టాలి, కోవెల్లో దండాలెత్తి కొలుచుకోవాలి. మారాణి ఒడిగింది, పండు పండింది. మారాజు మదిలో ఆనందం పొందింది. చేసేను వీడేనమ్మా, పులకింప చేసేను వీడేనమ్మా. వరాన పుట్టినవాడు, వరాన పుట్టినవాడు. రంగారు బంగారు కాంతి వచ్చింది, నింగిలో ఆ కాంతి నిలిచిపోతుంది. రంగారు బంగారు కాంతి వచ్చింది, నింగిలో ఆ కాంతి నిలిచిపోతుంది. నింగిలో ఆ కాంతి నిలిచిపోతుంది. నింగిలో ఆ కాంతి నిలిచిపోతుంది.
దీర్ఘ సుమంగళీ భవ. ధ్రువ, మహర్షులకు ప్రణమిలు నాయనా. ప్రణామాలు మహర్షి. దీర్ఘాయుష్మాన్ భవ. చాలా పెద్దవాడయ్యాడే ధ్రువుడు. మహర్షి, తల మీద ఒంటి నిండా పూలు చుట్టుకున్నారే. నేను నీలాగా ఆభరణాలు ధరించడానికి రాజకుమారుని కాదు నాయన, సన్యాసిని. సన్యాసులు ఎలాగో వేసుకుంటారా? నారాయణ. అవును నాయన. నారాయణ అన్నారే, ఆయన ఎక్కడుంటాడండి? వైకుంఠంలో. వైకుంఠం ఎక్కడుంది? అదే స్వర్గం పైన. ఆ స్వర్గం ఎక్కడుంది? స్వర్గం స్వర్గంలో ఉంది. అదే ఆ స్వర్గం ఎక్కడుంది అని అడుగుతున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మా సునీతిదేవి, ధ్రువకుమారుడు చాలా గట్టివాడు. ఇతడి ప్రశ్నలకు ఆ నారాయణుడే సమాధానం చెప్పాలి. నేను వస్తాను. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. దీర్ఘాయుష్మాన్ భవ. అబ్బో, ఉత్తముడు కూడా చాలా పెద్దవాడయ్యాడే. ఎక్కడికి ప్రయాణం? ధ్రువన్నయ్యతో ఆడుకోవడానికి. ధ్రువన్నయ్యతో ఆడుకోవడం తప్పితే పోట్లాడుకోవడం లేదు కదా. నేనంటే అన్నయ్యకి ఎంతో ప్రేమ, అన్నయ్య అంటే నాకెంతో భక్తి. మీ ఇద్దరం ఒకటే. భేష్. దేవి, ఉత్తముడు చాలా చురుకైన వాడు. భవిష్యత్తులో మహారాజు కాగల సమర్థుడు. ఆ సమర్థతుంటే మాత్రం సరిపోతుందా? ఆ పెద్దవాడు ధ్రువుడుండగా మా ఉత్తముడు మహారాజులా కాగలడు. భగవంతుడు తలుచుకుంటే మహారాజుని భిక్షాధికారిగాను, భిక్షాధికారిని మహారాజుగాను ఒక్క క్షణంలో మార్చగలడు. నారాయణ. ఆ ధ్రువుడి దగ్గరికి వెళ్ళకుండా మన ఉత్తములు ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు. అదే నా చింతకోణం. ఎప్పుడు చూసినా పెద్దమ్మ పెద్దమ్మ, ధ్రువని అధ్రువని అంటుంటాడు. సోదరి, నా మాట నమ్ము. మహారాజా ఉత్తముని జన్మదినం కోసం చీనామరాలు ఆభరణాలు తీసుకొచ్చానే గాని ఆ భగవంతుడు సాక్షిగా ఈ బొగ్గులు, మిరపకాయలు, ఈ దిష్టి గుమ్మడికాయ నేను తీసుకురానే లేదు. మరి ఇవన్నీ ఆకాశం నుంచి ఊడిపడ్డాయంటారా అక్కగారు? నారాయణ నారాయణ. ఆకాశం నుంచి ఇవన్నీ పడ్డాయి సన్యాసి నెత్తి మీద. మహారాజా, నేను తీసుకొచ్చినవి ఇదంతా మా అమ్మ వల్లే వచ్చింది. నోర్మీదే, ఎందుకు నోర్మయ్యాలి? సునీతకు తెచ్చిన వస్త్రాలు ఆభరణాలు కావాలని కింద పరేసాగా నా కడుపులో చెలబుట్టే ఒకటి. మహారాజా, ఇది సునీతాదేవి తీసుకొచ్చిన కానుక. దీని స్థానంలో ఎవరో కావాలని మార్చి పెట్టారు మహారాజా. ఇంకెవరు? మా అమ్మే పెట్టింది. అర్థమైంది సురుచి. నీ తల్లి స్థానంలో ఉన్నది కదా అని క్షమించి వదిలేస్తున్నాం. లేకపోతే ఈ క్షణమే రాజమందిరం నుండి బయటికి గెండిచ్చేవాణ్ణి. సోదరి, నారాయణ. అయ్యో, నేను పరిగెత్తలేను బాబు. అవును కాదు. సరేలే పద. అయ్యో, సుదర్భా, ఇదిగో నీళ్ళు. తమ్ముడు తమ్ముడు, ఇప్పుడు నా కళ్ళకు గంటలు కట్టు. రాదయా? అన్నయ్య, ఇక్కడున్నాను. తమ్ముడు తమ్ముడు. చంపేస్తాను. ఇదిగో వస్తున్నాను. ఎంత పని జరిగింది నాయన. ధ్రువా ధ్రువా, నీకే చేశాను. మహారాణి మహారాణి మహారాణి, ఏమైంది? అయ్యో, ఈ తల కట్టేమిటి? ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? ధ్రువ, మలతి, వెంటనే వెళ్ళి రాజవైద్యుని తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. నాయనా కుమారా, కళ్ళు తెరువు నాయనా. ఈ అమ్మని చూడు నాయనా. చంపేస్తున్నాడే. వదులు. ఏం చేశాను? అయ్యో, ఎక్కడికి
ధ్రువుడికి ఎలా ఉంది? అన్నయ్య 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 పెద్దమ్మ, అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు ఉత్తమా. భగవంతుడా, మా అమ్మమ్మ చేసిన తప్పుకు నన్ను క్షమించి మా అన్నయ్యని కాపాడు. అన్నయ్య 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 నన్ను చూడన్నయ్య, నాతో మాట్లాడన్నయ్య. అన్నయ్య నాతో మాట్లాడన్నయ్య. అన్నయ్య నన్ను చూడన్నయ్య. నా తండ్రి. అన్నయ్య అన్నయ్య తమ్ముడు. అన్నయ్య అన్నయ్య తమ్ముడు. అన్నయ్య అన్నయ్య తమ్ముడు. అన్నయ్య, మా అవ్వ నిన్ను కొట్టినందుకు బాగా బుద్ధి చెప్పాను. తరిమి తరిమి తాటితో కొట్టాను. భలే భలే మంచి పని చేశావు. తప్పు, నువ్వు చేసిన పని చాలా తప్పు అంటాను. నువ్వు చేసింది మన్నిచ్చిరాని అపరాధం అంటాను. మరి మా అవ్వ మాత్రం మంచి పని చేసిందంటావా? ఆడుకుంటూ నేను కొట్టచ్చా? పెద్దల్ని నిందించడం కొట్టడం తప్పు కాదు. కావాలని తల మీద కొట్టడం తప్పు కదా? అమ్మా, ఉత్తముడు కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? అక్కడికే వెళ్ళుంటాడు. సురుచి, ఇప్పుడే ఉత్తముని అదుపాగ్యంలో పెట్టుకో, లేదా వ్యవహార చేయి దాటిపోతుంది. ధ్రువుడికి పరిచారికుడిగా నీ బిడ్డ జీవితం గడపాల్సి ఉంటుంది. అలా ఎన్నిటికీ జరగకూడదు. వాడి సంగతి ఏమిటో నేను ఇప్పుడే తెలుసుకొస్తాను. ఇంకోసారి నీ జోలికి వచ్చిందో కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. మీ అక్క వస్తుందిరా, లేకుండా. ఏమిటి, మా అమ్మ కాళ్ళు చేతులు విరగొడతావా? ఆమెపై నిందలు వేస్తావా? నీ కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రా. పోనిము సోదరి, పసివాడు. ఓహో, రోజు మా కుమారుని చేసే బోధలు ఇవేనా? రా. అన్నయ్య అన్నయ్య తమ్ముడు తమ్ముడు. ఆ దేవుడు 2 దెయ్యాల్ని పుట్టించి గొప్ప తప్పు చేశాడు. వాళ్ళు ఎవరు? ఇంకెవరు? మా అమ్మ, అక్కయ్య. అయితే నువ్వు మళ్ళీ ధ్రువని అంటూ అచ్చాయలు పెళ్ళకూడదు. అన్నయ్య ఎంతో మంచివాడు. మీరెందుకు అన్నయ్య మీద పావులాగా విషయం కక్కుతారు? పావులు విషం కక్కుతాయి. చూడు, ఆ పావులు తీసుకెళ్లి దూడు మందిరంలో వదిలే. నువ్వు ఎవ్వరికంటా పడకూడదు, జాగ్రత్త. ఇవాళ దూడు మందిరానికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. అందుకే నేను కట్టి పాడేస్తున్నాను. అంతే, ఆ విధంగా చేసి దురుడు ఇప్పుడే విరగడైపోతుంది, మన అడ్డంగా తొలిపోతుంది. అవును, అలాగే చేద్దాం. నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. శుభమస్తు. అన్నట్లు మీ ఆలోచన మందిరంలోనికి నేను అడ్డుపుల్లలా రాలేదు కదా. ఆ తల్లి కూతుళ్ళు ఏదో ఘనకార్యం తలపెట్టినట్లున్నారు. అవును మహర్షి, ఉత్తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఉత్తమ కార్యం తలపెట్టాం. సంతోషం, చాలా సంతోషం. ప్రపంచంలో ఉత్తమ కార్యాలు చేసేవారంతా వాటి ఫలితాన్ని వెంటనే పొందుతూ ఉంటారు. ఒక చేత్తో ఇస్తే మరో చేత్తో. అన్నట్టు ఉత్తముడేడి? ఎక్కడో ఆడుకుంటుంటాడు, లేదా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. పెద్దమ్మంటే ప్రాణం. ఎప్పుడు చూసినా పెద్దమ్మ పెద్దమ్మ, ధ్రువన్యా ధ్రువన్యా అంటుంటాడు. నారాయణ, తల్లి మీద లేని ప్రేమ పెద్దమ్మ మీద ఉండడం విపరీతాలో ఒకటి. నారాయణ నారాయణ. ధ్రువ ధ్రువ. చిరంజీవి, నీకోసం నీ తమ్ముడు ఉత్తముడు వెతుకుతున్నాడయ్యా. అలాగా, ఉప్తే వెళ్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నారాయణ నారాయణ. అయ్యో, ఇదేమిటయ్యా ఉత్తమా? నీ భవిష్యత్తు కోసం మీ అమ్మమ్మ మంచి కార్యం చేస్తున్నామన్నారే, ఇదేనా? ఇలా కట్టిపడేశారే? నేను మా అన్నయ్య దగ్గరకు వెళ్ళకూడదట. ఎలా పోనిస్తుంది? ద్రోణి మందిరంలో కావాలి పాములు వదిలిందిగా. మా ధ్రువని మందిరంలో పాములు వదిలిందా? త్వరగా విప్పండి మహర్షి. నాగేంద్ర, పాలు అరిగించి మమ్మల్ని దీవించు. అన్నయ్య, శివన్నయ్య, అన్నయ్య,
రాగరంజిత ఈ గట్టి ఆగ్రహమేలా బాలునిపై దయలేనే లేదా నాగదేవత రాగరంజిత ఈ గతి ఆగ్రహమేలా బాలునిపై దయలేనే లేదా రాగరంజిత ఈ గతి ఆగ్రహమేలా బాలునిపై దయలేనే లేదా భక్తుల బ్రాతువు కాదా దేహి దేశాహి తమ్ముని జీవములీవా వినతి వినలేవా వినతి వినలేవా గలిగొను నన్ను తమ్మునితో నాగదేవత రాగరంజిత ఈ గతి ఆగ్రహమేలా బాలునిపై దయలేనే లేదా నాగదేవత రాగరంజిత ఈ గతి ఆగ్రహమేలా బాలునిపై దయలేనే లేదా అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు రా తమ్ముడు ఉత్తమా ఉత్తమా ఉత్తముడేది ఏమయ్యాడు అమ్మా అమ్మా ఏంటమ్మా ఏమైంది ఉత్తముడేది ఇక్కడేగా కట్టిపడేశాను ఎక్కడికి వెళ్ళాడు అయ్యో ఒకవేళ ఆ ధ్రువుడి మందిరంలోకి వెళ్ళాడేమో ఆ విష సర్పల్లా పెట్టని ఎంత పనిచేసావమ్మా ఉత్తమా అమ్మా తండ్రి ఎక్కడికి వెళ్ళావు నాయన ఇంతసేపు అమ్మా నన్ను పాము కరిచింది అన్నయ్య నా ప్రాణాలు కాపాడాడు నేను కాదు ఆ భగవంతుడు ఏం జరిగింది? అమ్మమ్మ ధ్రువని మందిరంలో పావుల్ని ఏమిటా పిచ్చిప్రాలప్రా అమ్మా ఉత్తమని తీసుకెళ్ళు అంతా నా ప్రారంభం. ఎందుకలా ఉన్నావు దేవి? తులసి ఎందుకలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకే ఉత్తముడు ఏమైపోతే మీకే ఆ ధ్రువుడు మీ జ్యేష్ఠ పుత్రుడు తమ గారాల పట్టి. తులసి ఏమిటా మాటలు? మహారాజా ఈ అంతఃపురంలో నాకు నా బిడ్డకు స్థానం లేదు వెళ్ళండి. తులసి స్థానం లేదని ఎందుకు అనుకున్నావు? నీకేం తక్కువైంది? నా గురించి కాదు మహారాజా ఉత్తముడి భవిష్యత్తు గురించే నా బాధంతా. ఉత్తముని భవిష్యత్తు గురించి నువ్వు కోరుకునేదేమిటి? మహారాజా ఉత్తముడు మీ సింహాసనార్హుడు కావాలి. రాజసింహాసనం అధిష్ఠించవలసిన వాడు జ్యేష్ఠుడు ధ్రువుడు ఉండగా ఉత్తముడు సింహాసనార్హుడు ఎలా కాగలడు? మహారాజా ఉత్తముడికి మీ వడిలో స్థానం కావాలి. ఆ స్థానం మరెవ్వరికి ఇవ్వకూడదు. వాగ్దానం చేయండి. అలాగే. అమ్మమ్మ అమ్మమ్మ ఏముత్తమా ఈ రోజు ధ్రువన్నయ్య పుట్టినరోజు. నా ప్రాణాలు కాపాడిన అన్నయ్యకు ఏం కానుకమను? ఈ రోజు ధ్రువుడి పుట్టినరోజా? చిన్నవాడివి నువ్వెందుకు కానుకలు ఇవ్వటం? ఆ కానుకలేమో పెద్దవాళ్ళం మేమిస్తాంలే. నువ్వు వెళ్ళి ఆడుకో.
ధ్రువుడి పుట్టినరోజుట పుట్టినరోజు. వాడి పుట్టినరోజుని గిట్టినరోజుగా చేస్తాను. త్వరగా విషయం పిండిరు. ధ్రువ, ముందు వెళ్ళి చిన్నమ్మకు ప్రణమిల్లి ఆమె ఆశీర్వాదం పొందు. అమ్మమ్మకు నమస్కరించి ఆమె ఆశీస్సులు అందుకుని ఆ తరువాత పితృదేవులకు ప్రణమిల్లిరా. ఏం కుమారా? అలాగేనమ్మా. ప్రణామాలు చిన్నమ్మ. పెద్దలు నన్ను ఆశీర్వదించండి. మా అమ్మ చెప్పింది ముందు మీ దీవెనలు అందుకుని తర్వాత తండ్రి గారి వద్దకు పొమ్మని. ఆహా, అలాగా. పద్దిల్లు. ప్రణామాలు అమ్మమ్మ. పద్దిల్లు కుమారా. అన్నట్టు తురికి ఈనాడు ధ్రువుని జన్మదినం కదా, స్వయంగా నీ చేతో పాలివ్వు. రాకుమారా, కూర్చో. ఈ పాలు పుచ్చుకో. నారాయణ నారాయణ. ప్రణామాలు మునివర్య. ప్రణామాలు మునివర్య. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి ఈ వేళ ధ్రువుని జన్మదిన సందర్భాన మీ స్వహస్తాలతో పాలిచ్చి దీవించుతున్నారా? అవును మహర్షి. కూర్చోండి మునివర్య. నారద మహర్షి ఒక చోట కూర్చోరు. ఎందరికో ఎన్నెన్నో సత్కార్యాలు చేయాల్సిన పెద్దలు కూర్చుంటే ఎలా కుమారా? నారాయణ, బాగా చెప్పావమ్మా. ఆ సత్కార్యమేదో ఇక్కడే ప్రారంభిద్దామని వచ్చాను. చూసారా, లోకులు ఒట్టి కాకులు అన్యాయంగా మీ మీద ఎన్ని అబాండాలు వేస్తున్నారు. మీకు ధ్రువుడంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. పాలు పుచ్చుకో కుమారా. ఆగు రాకుమారా, అవి పాలు కావు. మీరేమంటున్నారు మహర్షి? అబ్బే ఏం లేదమ్మా, అవి పాలు కావు, అమృతం అంటున్నాను. అమృతం. ఆగు రాకుమారా. ధ్రువా, ఈనాడు నీ జన్మదినం కదా, నువ్వు పుచ్చుకోబోయే పాలు ఆ భగవంతుడికి నివేదన చేసి కదా పుచ్చుకోవాలి. ఏది చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నాకు కొంచెం ఇవ్వు. ఇప్పుడు పుచ్చుకో. ఇప్పుడు నేను వెళ్ళి తండ్రి గారికి నమస్కరించి రావాలి. నారాయణ. ఆహా, ఎంత మధురమైన క్షీరం ఇచ్చావమ్మా. ఇది స్వర్గంలో కూడా దొరకదు. నారాయణ నారాయణ. అమ్మయ్య, ఈ రోజుతో దురుడు పిడ విరగడైపోతుంది. ఉత్తమా ఉత్తమా. అమ్మో, అయ్యో చచ్చిపోతున్నాను. ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యో చచ్చిపోయానే, కాపాడండి. అన్నయ్య, ఎక్కడున్నావు? నీకోసమే వెతుకుతున్నాను. మొదట తండ్రి గారికి నమస్కరించి వద్దాం రా. రాకుమారా, కూర్చో. ప్రణామాలు పితృదేవా. చిరంజీవ, కూర్చో. ధ్రువ. ఆగు ధ్రువ, ఆగు. నువ్వు మహారాజు ఓడిపోయి కూర్చోడానికి వీల్లేదు. చిన్నమ్మ, నేను పితృదేవులో ఓడిపోయి ఎందుకు కూర్చోకూడదు? మహారాజు ఓడిపోయిన ఉత్తముడికి ఒక్కడికే స్థానం ఉంది, నీకు లేదు. అమ్మా, తమ్ముడికి స్థానం ఉన్నప్పుడు అన్నయ్యకి ఎందుకు ఉండదు? కూర్చో అన్నయ్య. ఆగు. నీవు నా
గర్భాన జన్మించి ఉంటే మహారాజుడి మీద స్థానం నీకు కూడా ఉండేది. తండ్రి ఒడి మీద కూర్చున్న అధికారం ఉత్తముడికొక్కడికే ఉంది, మరెవ్వరికీ లేదు. ఇది అధర్మం. తండ్రి గారు ఒడి మీద అన్నయ్యకు స్థానం లేకపోతే నాకు లేదు. ఉత్తమ, నువ్వు ఊరుకో. వీలేదు, నువ్వు కూర్చోనయ్యా. ధ్రువ, నువ్వు దిగద్దు. ధ్రువ, దిగు. అమ్మా, ఇది అన్యాయం. ఉత్తమ, ఇది అధర్మం. ఉత్తమ, నువ్వు ఊరుకో. దిగిరా. దిగి వస్తావా లేదా? సురుచి, అమ్మా, నువ్వు నోర్మై. ధ్రువ, దిగిరా. అన్నయ్య దిగడు. దిగి తీరాలి. ఇది మీ తండ్రి గారి దగ్గర నేను పొందిన వరం. నన్నెవ్వరూ అడ్డగించలేరు. దిగి వస్తావా లేదా? అన్నయ్య దిగడు. దిగిరా. నువ్వు కూర్చోన్నయ్య. ధ్రువ, మర్యాదగా దిగి వస్తావా లేదా? సురుచి, చెప్తే వినవా? అమ్మా, ఉత్తమా, నువ్వు రాయిటు. సురుచి, ఇది అక్రమం. తమ ఎప్పుడో నాకు వాగ్దానం చేశారు మహారాజా, మీ వడిలో ఉత్తములకు ఒక్కడికే స్థానం ఉందని. నా వాగ్దానాలన్నీ ఇలా దుర్వినియోగం చేసి నా కుమారుణ్ణి ఇలా నిండు సభలో అవమానించి అమానుషంగా క్రిందికి ఈడ్చిపడవేయవచ్చునా? ఆ మాట మీరు నాకు వాగ్దానం చేయకముందే ఆలోచించి ఉండవలసింది. సురుచి, ఈ ధ్రువుడు కూడా నీ బిడ్డ లాంటి వాడే కదా? ఎన్నటికీ కాడు. ఏమన్నావు? నువ్వు మనిషివేనా? ధ్రువుడు మీకు సునీతికి కుమారుడు కానీ నాకు కాడు. అదేమిటమ్మా, ధ్రువన్నయ్య నీ బిడ్డ కాదంటున్నావు? కాడు కాడు కాడు, ఎన్నటికీ కాడు. తప్పమ్మా. పెద్దమ్మ అన్నయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు మాత్రం అన్నయ్య నీ బిడ్డ కాదంటున్నావు. ఇది ద్రోహం. ఏమిటి, తల్లిని ఎదురుస్తున్నావా? నువ్వు నా తల్లివి కాదు, నేను నీ బిడ్డనే కాదు. నేను నీకు తల్లినేరా, కానీ ఆ ధ్రువుడే నీకు అన్నయ్య కాడు. ధ్రువ, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు మహారాజు వాళ్ళు కూర్చోదలుచుకుంటే వచ్చే జన్మలో నా కుమారుడుగా జన్మించు. సునీతి బిడ్డగా ఈ జన్మలోనే కాదు, 1000 జన్మలెత్తిన నువ్వు మహారాజు వాళ్ళు స్థానం పొందలేవు. నువ్వురా. మాలతి, మహారాణి, భోజనానికి సిద్ధం చెయ్యి. అలాగేమ్మా. నారాయణ నారాయణ. నువ్వా? ఎందుకయ్యా ఏడుస్తున్నావు? మా చిన్నమ్మ మా తండ్రి గారు ఒడిపై కూర్చోకూడదని ఈకి కింద పడేస్తుంది. ఓహో, అదా కదా. నా కథలాగే ఉంది. చిన్నప్పుడు నన్ను కూడా ఎవ్వరూ ప్రేమగా ఒడిలో కూర్చొనివ్వలేదు. అలాగా? అప్పుడు మీరేం చేశారు? ఏం చేశాను? ఇళ్ళు వదిలి వెళ్ళిపోయాను. అన్నిటినీ మించి నా శ్రీమన్ నారాయణ ఒడిలో కూర్చున్నాను. బ్రహ్మానందం. ఇప్పుడు నన్ను ఎవ్వరూ దింపలేరు. అయితే నేను వెళ్ళి ఆ నారాయణ ఒడిపైన కూర్చుంటాను. నిన్ను కూర్చోబెట్టుకోడు. ఏ, ఎందుకు కూర్చోబెట్టుకోడు? ఆ నారాయణ ఒడిపైన కూర్చోవడం అంత సులభం కాదు. కఠోర తపస్సు చెయ్యాలి. నేను చేశాను. అయితే నేను తపస్సు చేస్తాను. నువ్వేం తపస్సు చేయగలవు రాకుమారా? వెళ్ళి మీ అమ్మ ఒడిలో కూర్చో. తపస్సు నీకు సాధ్యం కాదు. నువ్వు మహారాజువి. నేను మహారాజును కాదనుకుని చేస్తే? అయ్యో రాకుమారా, నీకెందుకయ్యా తలనొప్పి? నువ్వు పసిబిడ్డవు. మరి మీరు తపస్సుకెళ్ళినప్పుడు మీరు పసిబిడ్డే కదా. నేను వెళ్తాను, ఈ జన్మే వెళ్తాను. మీరు చెప్పినట్టు తపస్సు చేసి ఆ నారాయణ ఒడిపైన కూర్చొని తీరుతాను. విజయోస్తు చిరంజీవి, విజయోస్తు. నారాయణ నారాయణ. మాలతి, మహారాణి, ధ్రువుడిక్కడ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదే? చూసొస్తానమ్మా. స్వామి, నారద మహర్షి వల్లే నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో. మాట్లాడదే? ఓ, నేను రాజకుమార్ లాగా ఉన్నానని మాట్లాడలేదే. ఉండు, ఇప్పుడే వస్తా. ఈ విషయంలో సురుచి చేసింది దోషమే అయినా ఇందులో నా అపరాధం కూడా ఉంది దేవి. అంత మాట అనకండి ప్రభు. సురుచి కూడా వాడికి తల్లే కదా. బిడ్డను తల్లి దండించడంలో తప్పే ఉంది? అది కాదు దేవి, నిండు సభలో పసిబాలుని హృదయం గాయపడడం. విచారించకండి ప్రభు. స్వామి, నేను ఇప్పుడు రాజకుమారిని కాదు, మునికుమారిని. నేను ఇప్పుడు నీ ఒళ్ళో కూర్చోడానికి వస్తున్నాను. కూర్చోబెట్టుకుంటావు కదూ? నాతో మాట్లాడు. నేను ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతున్నాను. నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకునే వరకు నేను తపస్సు చేస్తూనే ఉంటాను. సరేనా? అమ్మా, ధ్రువ, నా తండ్రి, ఇదేమిటైనా? నీ పట్టు వస్త్రాలు ఆభరణాలు తీసేసి ఈ తులసి పూసలు కాషాయ
వస్త్రాలు ధరించావే? నేను తపస్సుకు వెళ్తున్నానమ్మా. తపస్సు చేయడానికా? ఎందుకు? ఆ నారాయణ ఒడ్లో కూర్చోడానికి. మీ తండ్రి చేసిన అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావా? ఈ అభాగ్యరాలి కడుపున నువ్వు జన్మించి ఉండకూడదు నాయన. మా అపరాధాన్ని క్షమించు కుమారా. అపరాధం కాదు తండ్రి, మీరు చిన్నమ్మ నా జ్ఞానోదయం చేశారు. అందుకే ఆ నారాయణ పైన కూర్చునే మార్గం తెలుసుకున్నాను. నాకు సెలవమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. నా తండ్రి, నువ్వు పసిబిడ్డవు. ఆ నారాయణుని సాన్నిధ్యం ఎలా పొందగలుగుతావు నాయన? కాళ్ళతో నడుస్తాను. కాళ్ళకి శక్తి లేకపోతే చేతులతో నడుస్తాను. చేతులకి శక్తి లేకపోతే నా ఆత్మబలంతో సాగిపోతాను. ఏమైనా సరే నా ప్రయాణం సాగించి తీరుతాను. ఆ నారాయణ దర్శించే వరకు మీ దగ్గర తిరిగి తలుచుకోలేదు. పోవద్దు నాయనా, పోవద్దు. నీ మీదే పంచ ప్రాణాలు నిలుపుని జీవిస్తున్నా ఈ తల్లి మాట కాదనకు. నీవే నా ప్రాణమయ్యా, నీవే నా ప్రాణమయ్యా, నీకేల ఈ దీక్ష నాకీ పరీక్ష, నీవే నా ప్రాణమయ్యా, నీకేల ఈ దీక్ష నాకీ పరీక్ష, నీవే నా ప్రాణమయ్యా. ఆఘోరవనమందులే రాయరక్ష, అణగారిపోయిన చిరకాల కాంక్ష. ఆఘోరవనమందులే రాయరక్ష, అణగారిపోయిన చిరకాల కాంక్ష. హరిసేవ ఫలమయ్య ఈ పుత్రదీక్ష, హరిసేవ ఫలమయ్య ఈ పుత్రదీక్ష. ఆపేక్ష నా మాట తగునా ఉపేక్ష, నీవే నా ప్రాణమయ్యా, నీకేల ఈ దీక్ష నాకీ పరీక్ష, నీవే నా ప్రాణమయ్యా.
స్వామి నేను తపస్సు చేయడానికి ఎలా వెళ్ళేది? మీ ఒళ్ళో ఎలా కూర్చునేది? అమ్మ దీవనయే కవచము కాగా కదలే బాలుడు ధ్రువుడు దీక్షావ్రతుండు కానుపించగ కర్తవ్య జ్ఞాన జ్యోతి భావికాల మహోదయ భానురీతి భావికాల మహోదయ భానురీతి. మీరేగా సెలవిచ్చారు తపస్సు చేస్తే ఆ నారాయణ ఓడిపైన కూర్చోవచ్చునని. అందుకే తపస్సుకి బయలుదేరాను. ఇప్పుడేం చేయను మునివర్య? ఆ నారాయణ దర్శించే మార్గం సెలవివ్వరా? చూడు ధ్రువ, యమునా నదీ తీరమున మధువనము అనే ఒక వనమున్నది. నీవు అక్కడికి వెళ్లి ఏకాగ్ర చిత్తముతో ఆ నారాయణుని ధ్యానించు. ఏది చెప్పు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే విజయోస్తు చిరంజీవి, విజయోస్తు. నారాయణ భగవతే వాసుదేవాయ. ధ్రువ ధ్రువ, నా తండ్రి ఏమైనాడు? ఎక్కడికి వెళ్ళాడు? మహారాణి, అన్ని మందిరాలు ఉద్యానవనాలు వెతికాం, ఎక్కడా కనిపించలేదు. కనబడలేదా? ఏమైనాడు? ధ్రువ, ఎక్కడున్నావు నాయనా? ఏం జరిగింది? మహారాజా మహారాజా, నా ధ్రువుడు కనిపించటం లేదు. రాజప్రాసాదంలో ఇంతమంది పరివారం ఉండి కూడా నా బిడ్డ జాడ తెలుసుకోలేకపోయారా? నా ధ్రువుడు కనిపించటం లేదు. సురకి, నువ్వే నా బిడ్డ నా నుంచి దూరం చేశావు. నీ వల్లే నా బిడ్డ అడుగులు పాలయ్యాడు. ప్రాణ సమానమైన హృదయేశ్వరుణ్ణి నీకు అప్పగించానే, కృతజ్ఞురాలా? అందుకు చేసే ప్రత్యుపకారం ఇదేనా? నువ్వు కావాలనుకుంటే నువ్వు ఆశించిన ఆ మహారాజు పదవి నేనే సంతోషంగా ఉత్తముడికి ఇప్పించుండేదాన్ని. కానీ నోరు లేని నా బిడ్డ మనసు నొప్పించి అన్యాయంగా నా బిడ్డను దూరం చేశావే. ఆనాడు నా బిడ్డను మహారాజు వడ నుండి కిందకు లాగి పడవేయకపోయినట్లయితే ఈనాడు విరక్తితో అందరిని విడిచి వెళ్ళేవాడా? చాలించండి మీ నిందలు. మరింత ఘోరం ఎందుకు చేశావు? నా బిడ్డను ఎందుకు వెళ్ళగొట్టావు? ఇంత అన్యాయం ఎందుకు చేశావు? నేను నీకేం అపకారం చేశానమ్మా? నేను నీకేం అపకారం చేశాను?
దేవి, కొంచెం పాలైనా తీసుకో దేవి. వద్దు మహారాజా, నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో. ప్రభుగా ప్రజలనే పాలించగలవాడు, దిక్కుమాలిన రీతి తిరుగవలసే. తండ్రికి భారమై తల్లికి దూరమై అవమానములు పొంది అరుగవలసే. ఎండ కన్నెరుగని ఈ సుకుమారుడు మండుటెండలలో నమ్రగ్గవలసే. పాయసాన్నములనే భక్షించు బిడ్డడే ఆకలి తోడ అల్లాడవలసే. చిగురుటాకుల పోలెడు చిరుపరములు కరకురాళ్లను సోకి రక్తం చింద అడుగు వేయగనోపగ అలసి సొలసి తనువు వసివాడ పసివాడు తరలి సాగే. ఏల దైవము కల్పించే ఈ పరీక్ష ఏమి కానున్నదో కదా ఈశ్వరేచ్ఛ. నా ఉత్తముడికి ఇంకే అడ్డు లేదు. ఈ రోజు ఉత్తముడు యువరాజుగా సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. నా తండ్రికి నా చేతులతో నేనే స్వయంగా అలంకారం చేసుకుంటాను. ఉత్తమా, త్రివన్నయ్య, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, కానీ నిన్ను నేను మర్చిపోలేదు. నువ్వు లేని ఈ రాజమందిరం ఏడారిలా ఉందన్నయ్య, ఏడారిలా ఉంది. ఇక్కడికి వెళ్ళు. ఉత్తమా, నువ్వు ఇక్కడున్నావా? ఏమిటిదంతా? ఈ వేషం ఏమిటి? అమ్మా, నువ్వు తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉత్తమా, మా అమ్మ ఇంత స్వార్థపరాలు, ఇంత కఠిన హృదయం కలదని నేను అనుకోలేదు. నువ్వు అన్నయ్య ఎందుకు వెళ్ళగొట్టావు? నేను అతను వెళ్ళగొట్టింది నీ మేలుకోరనే. లేదు, నువ్వు నా మేలు కోరలేదు. ఉత్తమా, నువ్వు కన్నబిడ్డ మనసు గాయం చేశావు. అంతకన్నా నన్ను చంపినా బాగుండేది. ఉత్తమా, నా తండ్రి, నా ఆశంతా నువ్వు సింహాసనం అధిష్ఠించి మహారాజు పదవిలో ఈ సామ్రాజ్యం వెళ్ళాలనే. అవి పొందవలసిన వాడు అన్నయ్య. నువ్వు కోరుకున్న పదవి నాకు అక్కర్లేదు. అన్నయ్య కావాలి. అన్నయ్య లేకుండా ఉండలేదు. ఉత్తమా, అవునమ్మా, అన్నయ్య లేకుండా నేను జీవించలేదు. అన్నయ్య, ఉత్తమా, అన్నయ్య, అన్నయ్య, ఉత్తమా, అన్నయ్య, నా మాట విను నాయనా. ఉత్తమా, అన్నయ్య, అన్నయ్య. ఎవరి చిన్నవాడు అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు? బాలక,
నీ తల్లిదండ్రులు నీకోసం ఏడుస్తూ ఉంటారు. వచ్చిన దారిలోనే వెళ్ళిపా. నేను వెళ్ళను. ఆ భగవంతుడు చూసేదాకా నేను వెళ్ళను. ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, పిచ్చి పట్టిందా నీకు పిల్లవాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, పిచ్చి పట్టిందా నీకు పిల్లవాడ. లేడు లేడు దేవుడసలు లేనే లేడురా, లేడు లేడు దేవుడసలు లేనే లేడురా, ఆ లేని వాడి కొరకు దేవులాడబోకురా. ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ. అయ్యా క్షమించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరమదయానిధి భక్త పాలకుడు, అంతట తానే నిండి ఉన్నాడు, అజ్ఞానులకు వారు తెలుసుకోలేరు. చెప్పొచ్చా గుర్తొచ్చి పిల్లని ఎక్కిరించిందిట. ఒంటి కాలి మీద జపం చేయువాళ్ళు, ఒక్క పొద్దుతో పస్తులు ఉండేవాళ్ళు, ఒంటి కాలి మీద జపం చేయువాళ్ళు, ఒక్క పొద్దుతో పస్తులు ఉండేవాళ్ళు, ఒక్కడైనా ఆ దేవుని చూడలేదురా, వాడుంటే కథ కనపడేది పోరా పోరా. చూడు ఒక్కడైనా ఆ దేవుని చూడలేదురా, వాడుంటే కథ కనపడేది పోరా పోరా. ఎక్కడర్రా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడర్రా దేవుడుంది వెర్రివాడ. అమ్మో, ఇంత కోపం ఉన్న వారికి భగవంతుడు ఎలా కనిపిస్తాడు? తన కోపమే తన శత్రువు, అయ్యయ్యో దైవ దూషణ చేయతగదు, శాంతముగ దేవుని పూజించితేను ఈ కోపతాపాలు తొలగిపోయేను. పిల్లకాకికేం తెలుసురా ఉండేది దెబ్బ. గాలి మేడలను నమ్మి మోసపోకురా, మూఢ భక్తిలోన పడి మురిసిపోకురా, గాలి మేడలను నమ్మి మోసపోకురా, మూఢ భక్తిలోన పడి మురిసిపోకురా. మెట్ట వేదాంతమింక కట్టి పెట్టరా, నీ మెట్ట వేదాంతమింక కట్టి పెట్టరా, ఈ మొండి పట్టు వదిలి ఇంటి పట్టు చేరరా. ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, పిచ్చి పట్టిందా నీకు పిల్లవాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ. నా తల్లిదండ్రులు పోగొట్టుకొని వీళ్ళలాగే నేను తపస్సు చేశాను రా, కానీ ఆ దేవుడు కనిపించలేదు. అసలు ఉంటే కదా కనిపించడానికి. అందుకే ఆ దేవుడు అంటే నాకు ఒళ్ళు మంట. ఎవరైనా ఇక్కడ తపస్సు చేయడానికి వస్తే వాళ్ళక్కడి నుంచి తరిమేయడమే నా పని. ఈ కళ్ళతో చూస్తే మీకు ఆ భగవంతుడు కనిపించాడు స్వామి. మరి ఎలా చూడాలరా? మీరు నన్ను మధువనానికి తీసుకెళ్తే అక్కడ చూపిస్తాను. మధువనానికి తీసుకెళ్తే ఆ దేవుడిని నిజంగా చూపిస్తావా? ఓ ధ్రువన్నయ్య ఏమైపోయాడు మీరు చెప్పరే, ఎప్పుడొస్తాడు? వస్తాడు కుమారా, త్వరలోనే వస్తాడు. వస్తాడంటే నేను నమ్మను. అమ్మా, మా అన్నయ్యను పెళ్లి కొట్టావుగా, అమ్మా నీ మొక్కను నాకు చూపించుకో. అలా అనుకు మా తండ్రి. భగవంతుడు నిన్ను క్షమించడమ్మా, నువ్వు మహా పాపం చేశావు. అలా అనుకు మా తండ్రి. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. నాకిదే మొద్దు. ధ్రువని వచ్చేంతవరకు తీసుకోను. మీ అమ్మ చెప్పిన వినవా? నువ్వు మా అమ్మవి కాదు, నేను నీ కొడుకుని కాదు, నేను పెద్దమ్మ కొడుకుని. ధ్రువని వచ్చేంతవరకే ముట్టుకోదు. కుమారా, అమ్మా 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 అమ్మా, ధ్రువని ఇంకా రాలేదా? వస్తానైనా నువ్వు పోంచి. అన్నీ లేకుండా ఎలా తినగలమ్మా? నాకే వద్దు. అలా అనకూడదు. పోంచేనైనా వద్దు. నా మీద ఒట్టే.
భోంచి ఆను ఏది ఆను ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవుణ్ణి పిలుస్తున్నావా? అవును స్వామి. వస్తాడు వస్తాడు, ముందు పళ్ళు తిను. ఇందా. వద్దు స్వామి, 3 రోజులకి ఒక్కసారి ఒకే పండు తింటాను. 3 రోజులకి ఒక్క పడు తింటావా? అయితే నువ్వు చచ్చిపోదలుచుకున్నావా? చావు బతుకులు ఆ భగవంతుడి చేతిలో ఉన్నాయి స్వామి. భగవంతుడు అదృష్టవంతుడు, పిచ్చివాడ. ఇందా ఈ పండు కూడా తిను. వద్దు స్వామి, ఇంకా మీదట వారం రోజులకి ఒకే పండు తినదలుచుకున్నాను. వారం రోజులకి ఒకే పండు తింటావా? కనిపించిన ఆ దేవుడు చంపడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. మహారాజా విజయోస్తు. శుభవార్త. ఏమిటా శుభవార్త? మధువనం నుండి తిరిగి వచ్చిన మన భటులు అక్కడ ఒక బాలుడు తపస్సు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నట్టు చెప్తున్నారు. ఆ బాలుడు మన ధ్రువకుమారుడే అని మా అనుమానం. మా ధ్రువన్నయ్య. మీరు తక్షణం మధువనానికి వెళ్ళండి. అక్కడ ఉన్నది మన ధ్రువకుమారుడే అయితే ఉత్తముని స్థితి చెప్పి ఒప్పించి తీసుకురండి. వెళ్ళండి. నేను వస్తాను. మారా తొందరపడకు. ఇంకో క్షణమైనా నేను అన్నయ్య చూడకుండా ఉండలేను. ఆగునైనా, నీ ఆరోగ్యం ఇంకా కోరుకోలేదు. ఎలా వెళ్ళగలవు? నాకేం పర్వాలేదు. అన్నయ్య చూస్తే నా ఆరోగ్యం బాగైపోతుంది. నేను వెళ్తాను. అలాగే వెళుదు గాని రేపే బయలుదేరే ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. అన్నయ్య శివన్నయ్య, అన్నయ్య శివన్నయ్య. రాకుమారా, చీకటి పడిపోతుంది. విడిదికి పోదావరా. తెల్లవారగానే అన్నయ్యని వెతుకుదాం. అన్నయ్య చూడాలి, చూడాలి. మా మాట విని రాకుమారా, చీకటి పడిపోతుంది. తెల్లవారగానే వెతుకుదాం. రానంటే రాను, అన్నయ్యని చూసి తీరాల్సిందే. రమ్మంటుంటే ఉత్తమ కుమారా, రాకుమారా, ఉత్తమ కుమారా,
స్వామి నా ధ్రువుడు ఎక్కడున్నాడు? స్వామి నా ధ్రువుడు ఎలా ఉన్నాడు? స్వామి నా ధ్రువుడికి నీవే రక్ష. ప్రళయకాల మహోగ్ర పటుఝంఝ చలరేగి నీ ప్రశాంతతగాంచి నీరసించే 10 దిక్కులను జాల అగ్గున మండించు అగ్నిహోత్రుండు చల్లారిపోయే కుండపోతగా వాన కురిపించు మేఘాలు దూది పింజలవోలే తొలగిపోయే పాల బుగ్గల చిన్ని పసికందు నీలోన సత్య ప్రకృతి నేడు సాధువయ్యే కలడు కలడనబడువాడు కలడో లేడు సంశయములు నేటితో సమసిపోయే కాంచుచున్నాడ నీలోన కన్నులారా దైవమూర్తిని జన్మము ధన్యమాయే జన్మము ధన్యమాయే జన్మము ధన్యమాయే. మహారాజా ఉత్తమ కుమారుడు కనిపించడం లేదు. ఉత్తముడు కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళాడు? నా ఉత్తముడేమయ్యాడు? మీరంతా నా బిడ్డ తీసుకెళ్ళి నిజుకేరా? ధ్రువుడు కనిపించలేదని బాధపడుతుంటే ఇప్పుడు ఉత్తముడు కూడా కనిపించలేదని ఎందుకు ఇలా చెబుతున్నారు? ఏమిటిది? విడిదిలో అందరూ నిద్రలో ఉండగా ఉత్తమ కుమారుడు హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు మహారాజా. మీరంతా నిద్రపోతూ నా బిడ్డ నడవలు పాలు చేశారా? మీరంతా నాకు విరోధులు, నాకు అబద్ధం చెప్తున్నారు మహారాజా. వీళ్ళంతా నన్ను కావాలని మోసం చేస్తున్నారు. శాంతించు దేవి, శాంతించు. లేదు, నాకు శాంతి లేదు. నా బిడ్డను చూసే వరకు నాకు మరో శాంతి లేదు. ఈ దుర్మార్గులు నా బిడ్డను వెతకక్కర్లేదు, నేనే వెళ్తాను. నా బిడ్డ నేనే వెతుక్కుంటాను. ఉత్తమా, 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 ఉత్తమా. ఏమిటి తల్లిని ఎదురుస్తున్నావా? నువ్వు నా తల్లినే కాదు, నేను నీ బిడ్డనే కాదు. నేను నీకు తల్లినేరా, కానీ ఆ ధ్రువుడే నీకు అన్నయ్య కాడు. ధ్రువ, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు మహారాజు వాళ్ళు కూర్చోదలుచుకుంటే వచ్చే జన్మలో నా కుమారుడుగా జన్మించు. సునీతి బిడ్డగా ఈ జన్మలోనే కాదు, 1000 జన్మలెత్తినా నువ్వు మహారాజు వాళ్ళు స్థానం పొందలేవు. నేను మహాపాపిని, మహాపాపిని. నా పాపానికి నిష్కృతి లేదు, నిష్కృతి లేదు.
ఏమిది? ఈనాడు మా ఇంద్రసింహాసనమే వణుకుతున్నదే కారణం? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఒక అర్భకుడి తపశక్తితో ఇంద్రలోకమే గడగడలాడుచున్నదా? అవును మహర్షి, ఆ ధ్రువుడు చేసే తపస్సు ఈ స్వర్గలోకాన్నే తారుమారు చేస్తున్నదే. అంత శక్తి ఉన్నదన్నమాట ఆ ధ్రువుడి తపస్సులో. నారాయణ నారాయణ. అదేదో మేము చూస్తాం. మా సింహాసనాన్ని రక్షించుకోవడం మా కర్తవ్యం కదా. యమధర్మరాజా, ప్రణామాలు దేవేంద్ర. తక్షణం ఆ ధ్రువుని తపస్సు భగ్నమనర్చే ప్రయత్నం చేయండి. వెళ్ళండి. ఆజ్ఞ దేవేంద్ర. నేను చెప్తాను దేవేంద్ర, వీరంతా భూతగణాలు. ధ్రువుని పవిత్ర దర్శనం వల్ల శాపముక్తులైనారు. అందుకే దేవలోకంలో అడుగుపెట్టగలిగారు. అమృతం ఇచ్చే వారి అరచేతులే కాలినవి. ధ్రువుడి తపస్సు భంగం చేయబోయి వీళ్ళందరినీ శాపముక్తులు చేశారు. ఇలా మీరు చేస్తూ పోతే స్వర్గం నరకంగాను, నరకం స్వర్గంగాను మారవచ్చు. నారాయణ నారాయణ. మునీంద్ర, ధ్రువుని తపోభంగం చేయగల ఉపాయం ఏదైనా తమరే సెలవివ్వాలి. ఉపాయమా? ఏం చెప్పను? ధ్రువుడు యువకుడైతే తమరి పాటికి రంభనక్కడ పంపుండేవారు అతని తపోభంగానికి. కాని అభో శుభం తెలియని బాలుడే ఆ ధ్రువుడు. మాతృమూర్తి మమత తప్ప మరి ఏమీ ఎరగడే. బాగు ఆ మాతృమూర్తి రూపంలోనే అతని తపస్సు భంగం చెయ్యాలి. ప్రయత్నించి చూడండి, మీ పని అదే కదా. నారాయణ. రంభ, ఆజ్ఞ దేవేంద్ర. నీవు వెంటనే ధ్రువుడు తపస్సు చేయి చోటుకు వెళ్లి నీవు రంభవని తెలియకుండా అతని మాతృమూర్తి రూపంలోనే అతని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించు. నీవు తక్షణమే ఆ చోటకు వెళ్ళు. ధ్రువా, నాయనా, నీ తల్లిని వచ్చానయ్యా. నీ కోసం వచ్చాను. నన్ను చూడు, కళ్ళు తెరు. నాకు దూరంగా ఉండమ్మా. నీ తల్లి ఆవేదన అర్థం చేసుకో కుమారా. ప్రాణానికి ప్రాణంగా, కంటికి రెప్పలా నిన్ను కాపాడిన ఈ తల్లిని వియోగంతో కన్నీటి పాలు చేస్తావా? రా తండ్రి, కళ్ళు తెరు, నన్ను చూడు. ఈ తల్లి హృదయాన్ని క్షోభ పెట్టుకున్నాయినా. నీవు లేకుండా ఈ తల్లి జీవించలేదు. నా దీక్ష భగ్నం చేయకు. నా దగ్గర నీ దీక్ష ఏమిటయ్యా? నా తల్లి ఎప్పుడు నా దగ్గరే ఉన్నది. నేను ఎల్లప్పుడూ ఆమెలోనే ఉన్నాను. నా ఈ శక్తి అంతా నా తల్లి వరం. ఆమె హృదయం నా మందిరం. ఈ సత్యం నా తల్లికి తెలుసు. నువ్వు వెళ్ళవచ్చు. నేను నీ తల్లిని కాదు, నీవు అప్సరసవి. ఇంద్రుడు పంపగా నా తల్లి రూపంలో నా తపస్సు భగ్నం చేయడానికి వచ్చిన రంభవి. వెళ్ళు, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళు. నా తల్లి రూపంలో వచ్చిన నిన్ను క్షమిస్తున్నాను. వెళ్ళు. ధ్రువ, ఆ నారాయణుడు నీకు కనిపించడు. నా మాట విని నీ తపస్సు సాధించు. ఓయ్ దేవేంద్ర, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళు. నీ అవివేకానికి చిందిస్తున్నాను. యమదూతల్ని పంపించావు నా తపస్సు భగ్నం చేయడానికి. లెక్క చేయలేదు. రంభని నా తల్లి రూపంలో పంపించావు, సహించాను. కానీ ఆ నారాయణ స్థానం నువ్వు తీసుకుని నాకు
శాంతించు ధ్రువ. స్వామి క్షమించు స్వామి. లెమ్ము కుమార, నీవు ధన్యుడవైనావు. నిన్ను కన్న తల్లి జన్మ చరితార్థమైనది. నీ అనన్య అచంచల భక్తితో ఏ మహర్షులు సాధించలేనిది నీవు ఈ చిరుతప్రాయంలోనే దీక్షతో సాధించి తరించావు. నీకేం వరం కావాలో కోరుకో ధ్రువ. స్వామి మీరు నాకు ఒక స్థానం ప్రసాదించండి. ఆ స్థానం నుండి నన్నెవరూ కిందే దించరాదు. అటులనే అగుగాక ధ్రువ, నీ పేరుకు తగినట్లే నీవు పొందబోయేది మహోన్నతమైన ధ్రువపథం. సప్తఋషి మండలం నిత్యము నిన్నే పరిభ్రమించుగాక. మాతృసహితుడవై మహోగ్రస్థానమైన ఆ ధ్రువమండలంలో నక్షత్ర రూపంలో ఉజ్వలంగా ప్రకాశింతువుగాక. కాలాంతము వరకు నీ నామము ధ్రువ నక్షత్రముగా విశ్వమునందు నిలిచిపోవుగాక. ధన్యుడాను స్వామి. నారాయణ నారాయణ. ప్రణామాలు మునీంద్ర. దీర్ఘ సుమంగళీ భవ. ఎంత చల్లని తల్లివమ్మ. ధ్రువుని కన్నా నీ జీవితం ధన్యం. మునీంద్ర, మా కుమారులు కనిపించారా? ధ్రువకుమారుడిగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అత్యున్నతమైన పదవిని అనుగ్రహించారమ్మా. ప్రణామాలు మహర్షి. విజయోస్తు. మహారాజా, మన ధ్రువకుమారుడు వస్తున్నాడు. అలాగా? ఎంత చల్లటి వార్త. నగరమంతా పతాకాలతో అలంకరించండి. రథం సిద్ధం చెయ్యండి. మా ధ్రువకుమారుణ్ణి ఆహ్వానించడానికి మేమే స్వయంగా బయలుదేరుతున్నాం. చిత్తం ప్రభు. ధ్రువా 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 ఏమైనాడు? ధ్రువా ఎవరది? ఎవరి చిన్నవాడు? ధ్రువుడు కాడే, కానీ ధ్రువుడు పనులున్నాయే. ఓ ధ్రువకుమార, నాయనా, అమ్మా అమ్మా కుమారా, అమ్మా ధ్రువకుమార, నాయనా. చిరంజీవ, అమ్మా నా తండ్రి. అమ్మా కుమారా, నా తండ్రి. తండ్రి నీ చరణాలకు ప్రణమిల్లి తండ్రి. వద్దు కుమారా, వద్దు. నీవొక మహానుభావుడవు. నీవెక్కడా, నేనెక్కడా? నీ అచంచల భక్తితో దీక్షతో ఘోర తపస్సు చేసి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహము పొందిన ధన్యజీవివి. ఆ సర్వేశ్వరుని హృదయంలో అగ్రస్థానంలో వెలుగొందే అమరజీవివి. నేను పామరుడను. నీకివే నా సహస్రకోటి ప్రణామాలు. వద్దు తండ్రి వద్దు, మీరు నా పితృదేవులు. అమ్మా చిన్నమ్మేది? కుమారా, కుమారా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. దుర్బుద్ధితో నీకు అన్యాయం చేశాను. కాదమ్మా, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. నీ వల్లే నాకు దైవ దర్శనం లభించింది. అవును, ఉత్తముడేడి? ఏడుస్తున్నావేమ్మా? ఉత్తముడెక్కడా? కుమారా, ఇంటి వెతుకుతూ ఎక్కడికి వెళ్ళాడో ఏమైనాడో తెలియదు. ఏం కాలేదు, ఇదిగో ఇక్కడున్నాడు. ఉత్తమా, తమ్ముడు! అన్నయ్య! ఉత్తమా! శివన్నయ్య! తమ్ముడు! అన్నయ్య! శివన్నయ్య! తమ్ముడు! అన్నయ్య! తమ్ముడు! ఇది ధ్రువుని చరిత్ర. మహర్షి నా కళ్ళు తెరిపించారు, నా జ్ఞానోదయం కలిగించారు. ఇప్పుడే నేను వెళ్లి ఆ కైలాసనాథుని పాదాల విందాలు పూజించి శరణదొచ్చి నాకు కలిగే ఆపదను ఎదుర్కొంటాను. జననీ జనకులారా, మీరు నా కోసం మనకేసం చెందవద్దు. నన్ను ఆశీర్వదించండి, నాకు సెలవివ్వండి. కుమారా మార్కండేయ, విజయోస్తు. చిరంజీవివై మరలి రమ్ము. నీ కొరకు 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాం. చిత్రగుప్త, చిత్తం ప్రభు. ఈ రోజు నీ చిట్టా ఏమి చెప్తున్నది? భూలోకము నుండి ఎవరు వచ్చుట లేదా? చాలా మంది రావలసిందే ప్రభు, కానీ వారంతా స్వర్గలోకములకు వెళ్ళినారు.
ఏం ఎందువలన? చిత్తం వారంతా చిత్రగుప్త వ్రతం అనేటటువంటి నా వ్రతం ఆచరించి స్వర్గానికి వెళ్లారు. ఏమది? చిత్రగుప్తుడి యమలోకమున, చిత్రగుప్త వ్రతం ఆచరించిన వారు స్వర్గలోకమున. విచిత్రముగానున్నదే. అది విచిత్రము కాదు ప్రభు, అతి పవిత్రం ఆ వ్రతం. భూలోకమందలి స్త్రీలందరూ ఆది నుంచి ఆ నమ్మకంతోనే ఆచరిస్తూ వస్తున్నారు. మరి వారి అభీష్టం తీర్చడం నా కర్తవ్యం కాదా ప్రభు? అటులనే అగ్గుగాక. మరి ఈనాడు ఎవరు వచ్చుటలేదా? ఎందుకు లేదు ప్రభు, భూలోకమున మార్కండేయుడనే చిన్నవానికి ఈనాటితో ఆయు పరిమాణం పూర్తయింది. కానీ ఏమీ లేదు ప్రభు, అతను గొప్ప శివభక్తుడు. కానీ ఆయుర్వృద్ధి కోసం పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేయుచున్నాడు. పరమశివుడు 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 వెనక ముందు ఆలోచించకుండా పొగిడిన వారికంతా వరాలివ్వడమే ఆ పరమశివుని పని. సరే, తక్షణమే మన యమకింకరులను పంపించి మార్కండేయుని ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాటు చేయి. ఆజ్ఞ ప్రభు. పరమేశ్వర, ఆపద్బాంధవ, దినదినాశిత, యమదూతలు సర్వ సందులే వచ్చుచున్నారు. నన్ను కాపాడుతండి. యమధర్మరాజా, కైలాసగిరి వాస
నీ శక్తి ఏమిటో నీకు తెలియక నన్ను కించపరచుచూ ప్రలాపమును కలిపి నీ నాశనమును నీవే పొందుతున్నవాడవు. మార్కండేయుడు నా భక్తుడని తెలిసి నన్ను శరణుదొచ్చిన వాని మీద పాఠము వేయుట, దాని ఫలితమును ఇప్పుడే అనుభవించదవు. నీ అహంకారం ఇంతటితో అంతమందుగాక. మహాదేవా, కాలుని అపరాధము క్షమింపుము. యమధర్మరాజు అసూలు బాసినచో ఈ భూలోకమున జననములే కాని మరణములుండబోవు. ఇప్పటికే భూభారము అధికమైనది, నేను భరించలేను. మహానుభావ, దీనరక్షక, నన్ను కరుణించు. చింతించకు భూదేవి. యమధర్మరాజా, లెమ్ము. వీరందరి ప్రార్థన మన్నించి నిన్ను ఇదే క్షమించితిని. ఇక ముందెన్నడూ నా భక్తులను బాధించకు. పొమ్ము. ఆజ్ఞ మహాదేవా. వత్స, మార్కండేయ, లెమ్ము. స్వామి, నీ దీక్షకు భక్తికి సంతృప్తుడనైతిని. నీవిక చిరంజీవివై జరామరణములు లేక ఈ భూమండలమున యథేచ్ఛగా జీవింతువుగాక. ధన్యుని స్వామి, ధన్యుని. కుమారా, మార్కండేయ, అమ్మా, తండ్రి, అమ్మా, నా తండ్రి. కుమారా, మార్కండేయ. Thank you.